శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తెలుగుదేశం వాళ్ళకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక సవాల్ విసిరాడు. అవును. నియోజకవర్గాల లిస్టు తెలుసా? అసలు ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతినిధుల పేర్లు తెలుసా పోని అని చెప్పి సవాల్ విసిరారు. అవును. మీరు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళ మీద అతను మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలి అన్న ఉద్దేశం ముందు పేర్లు గొప్ప కాదులే కానీ, అంటే అతను అడిగింది 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు మీకు తెలుసని సవాల్ ఇసిరాడు. నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చెప్పాలి. ఓకేనా? అతను కూడా చెప్పాలి. సరే, నేను 26 జిల్లాలు 175 నియోజకవర్గాల పేర్లు చెప్తాను. కానీ ఇది చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడగాలి. ఏమయ్యా ఆ పక్క నుంచి కిరాకార్పి చెప్పాడు, మరి నువ్వేమాత్రం చెప్తావని ఖచ్చితంగా కూడా అడగాలి. జిల్లాల విషయానికి వస్తే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 26 జిల్లాల పేర్లు నేను తడబడకుండా చెప్పా. ఈ 26 జిల్లాలకు సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల పేర్లు నేను చెప్తానన్నయ్య. చిత్తూరు, నగరి, కుప్పం, గంగాధర, నెల్లూరు, పోతలపట్టు, పొంగనూరు, పలమనేరు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్దివేలు, ఆలూరు, ఆదోని, కర్నూలు, కొడుమూరు, ఎమ్మిగనూరు, మంతాళయం, పత్తకొండ, ఆలగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, బడగనపల్లి, డోను, మడకసిర, హిందూపురం, ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, రాప్తాడు, అనంతపురం అర్బన్, గూడూరు, సూలూరుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కావలి, కోవూరు, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి, ఒంగోలు, దర్శి, ఎర్రగొండపాలెం, కొండేపి, కనిగిరి, సంతనూతలపాడు, గెద్దలూరు, మార్కాపురం, మంగళగిరి, తెనాలి, తాడికొండ, పొన్నూరు, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అవనగడ్డ, పెడన, పామర్రు, పెనమలూరు, మైలవరం, నందిగామ, తిరువూరు, జగ్గైపేట, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, చిలకలూరుపేట, నరసరావుపేట, గురిజాల, మాచర్ల, వినుకొండ, సత్యనపల్లి, పెదకూరపాడు, అద్దంకి, బాపట్ల, చీరాల, పర్చూరు, రేపల్లి, వేమూరు, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, పైకరాపేట, నర్సీపట్నం, మాడుగుల, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు, తుని, జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ఉంగుటూరు, దెందులూరు, కైకలూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం, భీమిలి, గాజువాక, పెందుర్తి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, పలాస, పాతపట్నం, ఇచ్చాపురం, హెచ్చల, ఆమదాల వలస, టెక్లే, నర్సన్నపేట, శ్రీకాకుళం, గజపతి నగర్, విజయనగరం, బొబ్బిలి, రాజ్యం, నిలమెల్ల, చీపురుపల్లి, శృంగవరపకోట, అమలాపురం, రామచంద్రాపురం, పీగన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రాజోలు, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, ఆచంట, ఉండి, పాలకొల్లు, రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నిడదవోలు, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం 175 నియోజకవర్గాలు. ఇప్పుడు చెప్పు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ విధంగా 175 నియోజకవర్గాల పేరు చెప్పే దమ్ము నీకుందా? నేను 26 జిల్లాలో 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలను. కావాలంటే 25 ఎంపీ సీట్ల పేర్లు కూడా చెప్పగలను. అమలాపురం, అనంతపురం, అరకు, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హిందూపూరు, కడప, కర్నూలు, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, నంద్యాల, నర్సరావుపేట, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం 25 లోక్సభ స్థానాలు. నిజంగా ఒక సీనియర్ పొలిటీషియన్స్ కూడా అసాధ్యం. ఈ కొన్ని ఎక్కడొక్కడ తడబడతారు. అవును, అవి కొన్ని గుర్తుండవు అవి. అవును. సో మొత్తానికి ఆ సవాల్ స్వీకరించావు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇదే నేను చెప్పినటువంటి ఫ్లోలో వెనక ముందు చూసుకోకుండా అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 26 జిల్లాల పేర్లు కానీ ఇదే విధంగా 175 నియోజకవర్గాల పేర్లు కానీ చెప్పగలరా? చెప్పలేడు కదా. అయితే అది ఆ సవాల్ నువ్వే విసురు. ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల పేర్లు, దాంతోపాటు 26 జిల్లాలు, అంతెందుకు మీరు గెలిచిన 11 సీట్లు టకటగా చెప్పగలవా? మీరు గెలిచినటువంటి 11 సీట్లు టకటగా చెప్పగలవా? 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలవా? 20 జిల్లాల పేర్లు చెప్పగలవా? లేదా ఎంపీ సీట్లు చెప్పగలవా? లేకపోతే జనసేన వాళ్ళు గెలిచినటువంటి సీట్లు ఎక్కడ గెలిచారో చెప్పగలవా? లేకపోతే బీజేపీ గెలిచింది ఎక్కడో చెప్పగలవా? మీరు ఓడిపోయింది ఎక్కడో చెప్పగలవా? ఏదైనా నువ్వు చెప్పగలవా? నేను ఒక ట్రీ మీడియా అంజన్ల దగ్గరే కాదు చెప్పేది. ఏ రోజైనా మీ జనాలకు డౌట్ వస్తే ఎక్కడైనా సరే నన్ను కూర్చోబెట్టి నిలదీయచ్చు, అడగొచ్చు. ఎనీ టైం ఎక్కడైనా మీరు చెప్పింది నిజమా కాదని కూడా మీరు నిగ్గు తెలుసుకోవచ్చు. డోంట్ వరీ.
ఇప్పుడు 21 సీట్లు గెలిచారు జనసేన. ఇప్పుడు అనకాపల్లి, అవనగడ్డ, భీమవరం, కాకినాడ రూరల్, నెల్లిమర్ల, నిడదవోలు, నరసాపురం, పిఠాపురం, పీగన్నవరం, పాలకొండ, పెందుర్తి, పోలవరం, రాజోలు, రాజానగరం, రైల్వే కోడూరు, తెనాలి, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, యలమంచిలి, విశాఖ సౌత్ 21 సీట్లు గెలిచారు వాళ్ళు. బీజేపీ గెలిచింది వచ్చేసి ఆదోని, అనపర్తి, ధర్మవరం, ఎడ్చర్ల, విజయవాడ వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు. ఇంక ఇవే కదా ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గెలిచింది పులివెందుల, రాజంపేట, బద్దివేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపల్లి, మంత్రాలయం, ఆలూరు, అరకు, పాడేరు 11 సీట్లు గెలిచాడు. సో సవాల్ విసిరేటప్పుడు అదే బైరెడ్డి సిద్ధారెడ్డి చెప్పగలడా లేదో కూడా చెక్ చేసుకోవాలి. అదే విషయం.